ఇప్పటి వరకు కూడా నాకు వచ్చిన మార్పుల్ని 2023 పరీక్ష వరకు కూడా నన్ను దాటలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 300కు 200 మార్కులు ఒక పేపర్లో. మరి అలాంటి కార్యక్రమంలో నన్ను పిలిచి మాట్లాడిపోయినందుకు నేను ఒక మోటివేషన్గా చెప్పాను. అయితే ఈరోజు మరి భారతావని, భారతదేశం జాతీయత, జాతి సమైక్యత కొరకు ఒక ఎన్ని వర్గాలు, ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని పార్టీలున్నా 3000 భారతదేశం ప్రజాస్వామ్యం. మండలం పోలీస్ స్టేషన్ దగ్గర, బాస్కట్ టాకీ దగ్గర, ప్రకాశం బజార్లో ఏమిటి మా కాన్సెప్ట్ అంటే, ఆ మిత్రుడు చాలా దగ్గర మిత్రుడే ఒక వీడియో కాల్ కూడా పెట్టడం జరిగింది. లింగం మీద తేలిలాగా జాతీయ భావాలు చెప్తారు. వీళ్ళు ఏ పార్టీ చచ్చినా ఏ పార్టీ కాదండి. పార్టీలతో అవసరమైతే జాతీయ గీతం కావాలన్నా చూసుకోపో, బ్యానర్లు ఉండాలి. మీలాంటి పిల్లలు పడి ఉంటే నాయకుడుగా దానికి జాతీయ గీతం కావాలన్నా అది ఒక్కొక్కళ్ళ భావం. అది జాతీయ గీతాన్ని స్ప్రెడ్ చేస్తూ కూడా పొలిటికల్ గా అనువాదిస్తున్నారు. నిజంగా ఇది చదువుకున్న దురదృష్టవంతులు, వాళ్ళు తిట్టట్లేను, దురదృష్టవంతులు అంటున్నా. అంటే ఇది ఆ భావాలు లేవు. మన స్వాతంత్రోద్యమ చరిత్రలో పాల్గొని ప్రాణాలు ఇచ్చినటువంటి